అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించుకున్నారు. వారు ఇప్పుడే ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. కాకపోతే 43 రోజులు ఫోర్త్ ఫేజ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్టీలకు ఏదో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఏవైతే ఖర్చులు ఉన్నాయో అవి మాత్రం తడిపిమోపుడు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేకి చూస్తే కనుక 49 లక్షలు, అదేవిధంగా ఎంపీకి 99 లక్షల రూపాయలుగా వారు నిర్ధారించారు. ప్రతిరోజు కూడా ఖర్చులు చూపించవలసిన ఈ క్రమంలో ఏవైతే తినుబండారాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ధరల నిర్ధారణ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం మటన్ రేటు మార్కెట్లో ఏ మేరకు ఉంది, ఎన్నికల కమిషన్ మాత్రం కేజీ 500 రూపాయలుగానే పరిణామాలు తీసుకుంది. అదేవిధంగా చికెన్ కూడాను మార్కెట్లో భిన్నమైన రేటు ఉంటే ఇక్కడ కూడా 250 రూపాయలు. అదేవిధంగా వెజ్ కానీ మటన్ బిర్యానీ కానీ ఇటువంటి ప్రైజులు కూడాను తక్కువలో చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈ ధరల నిర్ధారణ మాత్రం అభ్యర్థుల పాలిట ఏ మేరకు భారం పడుతుందో అన్న విషయం మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రస్తుతం మనం ఒక మటన్ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మటన్ ఖరీదు ఎంత ఉంది, కిలో సామాన్య రోజుల్లో ఎలా ఉంటుంది, అదేవిధంగా పండుగలు గట్ట అయితే ఎటువంటి ప్రైజ్ ఉంటుందనే విషయం కూడా ఎంత ప్రైజ్ ఉంది ఈరోజు? 900 ఉంది సార్ కిలో. పండగలప్పుడు అయితే 950, 1000 ఉంటుంది. ఎప్పుడు ఇదే రేట్ నడుస్తుందండి. ఎన్నికలు వస్తున్నాయి, అభ్యర్థులకు మాత్రం కిలో 500 రూపాయలకే కొనుగోలు చేయాలని ఒక నిబంధన పెట్టారు. 500 రూపాయల మటన్ దొరుకుతుందా? దొరుకుతుంది బాబు. 500కి ఎప్పుడు దొరుకుతుందండి? ఇప్పుడు కిలో 1000 అంటే 500కి ఎలాగివ్వగలరు? అక్కడ రైతులు ఇచ్చేవాళ్ళు కూడా 1000 రూపాయలు చేసి ఇస్తున్నారు. ఇక్కడ మేము అమ్మేది ఇంకా 100 రూపాయలు నష్టపోతున్నాం. అలాగే ఇవ్వడం అవ్వదు కదా. చికెన్ మార్కెట్లో ఏమాత్రం ఉంది ఈ రోజుకి? రోజుకి చికెన్ ధర నిర్ధారిస్తారు కదా, దాని ప్రైస్ ఎలాగుంది ఇప్పుడు? 240 ఉంది సార్ కిలో. స్కిన్లెస్ స్కిన్ అయితే 165 రూపాయలు ఉంది సార్ ఒక కిలో రేటు చికెను. అది రోజుకో రేటు ఉంటుంది సార్ కిలో. అదే నాటుకోడి అయితే కేజీ 1000 రూపాయలు ఉంది సార్. గిరిరాజు కోడి అయితే కేజీ 800 ఉంది సార్. ఇప్పుడు నడుస్తున్న రేటు. ఇప్పుడు చూసారుగా ప్రస్తుతం ఎన్నికల కమిషన్ మాత్రం ఇచ్చినటువంటి ప్రైజులు బట్టి చూస్తే దానికి డబల్ రేట్లు మార్కెట్లోని ఈ తరుణంలో అభ్యర్థులు ఆ మేరకు అక్కడికి కొనుగోలు చేసి ఏదైతే ఓటర్ని ప్రసన్నం చేసుకోవడానికి కానీ లేకపోతే వారి వెనక తిరుగుతున్నటువంటి ఎవరైతే క్యాడర్ వారికి కూడాను ప్రతిరోజు కూడాను విందు లేకపోతే మాత్రం ఈ ప్రచారం ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి లేని ఈ తరుణంలో అసలు ఈ ధరల విషయంలో సామాన్యులు ఏమనుకుంటారు చూస్తే కనుక ఎన్నికల కమిషన్ సర్టన్ ధరలు ఇచ్చింది అభ్యర్థులకు సంబంధించి. ఆ ఎక్స్పెన్స్ కూడా రీచ్ అవ్వాలి. ఇంతకన్నా దాటితే మాత్రం 6 నెలల పాటు సస్పెన్షన్ కూడా గురయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో మార్కెట్లో రేట్లు చూస్తే చాలా ఆకాశాలు అంటున్నాయి. వారు నిర్ధారించిన మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది. ఏ విధంగా తీసుకోవచ్చు దీన్ని? వెజిటేరియన్ మీల్స్ 150 రూపాయలండి, మటన్ 900 అండి, చికెన్ స్కిన్లెస్ అయితే 250 రూపాయలండి, విత్ స్కిన్ అయితే 185 రూపాయలండి. కర్డ్ రైస్, సాంబార్ రైస్ 100 రూపాయలు తక్కువ దొరకట్లేదండి. కానీ వాటర్ బాటిల్ 20 రూపాయలు సరిపోయిందండి. కానీ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆయిల్ కానీ సామాన్యులు బతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు జీఎస్టీ అంటున్నారు, ఆ ట్యాక్స్ అంటున్నారు, ఈ ట్యాక్స్ అంటున్నారు. సామాన్యుడు బతకడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ గుర్తించాలి. అంటే సామాన్యుడి జీవనమే గగనంగా మారిన ఈ తరుణంలో ఈ సార్వత్రిక ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు 4 అసెంబ్లీ రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ 4వ పేజ్లో ఉంది. అభ్యర్థులకు మాత్రం ఎమ్మెల్యేకి అయితే 49 లక్షలు, అదే ఎంపీకి అయితే 99 లక్షల వరకు కూడా ఖర్చు వెచ్చించాలి. ఈ ధరలు చూస్తుంటే ఆ ఖర్చు అంటే డబుల్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఈ రోజులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డబుల్ అయ్యే అవకాశం ఉందండి. ఈ అమౌంట్ చాలదండి క్యాండిడేట్కి. ఈ అమౌంట్ చాలదు. పెట్రోల్ అని, డీజిల్ అని, అకామిడేషన్ అని ఉంటాయి. ఈ ఖర్చు అయితే చాలదు. కార్యకర్త రోజు ఉదయం వెళ్ళి రాత్రి వచ్చేసరికి మినిమం 500 ఇవ్వకపోతే ఎవరు రారు. కనీసం కూల్ డబ్బులని ఇవ్వాలి ప్రజలకి. ఇవ్వకపోతే ఈ తక్కువ ఈ 49 లక్షల రూపాయలకి ఏమొస్తుంది ఈ రోజుల్లో? నేను ఇంచుమించుగా ఎలక్షన్ 50 రోజులు ఉంది. రోజుకి 1,00,000 రూపాయలు ఖర్చు అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఓటర్లు ప్రసన్నం చేసుకోవడానికి వారు ఇచ్చినట్టు విందు వినోదాల్లో మాత్రం ఈరోజు ఎన్వి పెట్టేందుకు మాత్రం అభ్యర్థులు సాహసం చేయబోరు అండంలో కూడా ఏం ఆసక్తి లేదా? లేదులేండి. ఎవరు ఇక్కడ శ్రీకాకుళం టౌన్లో జిల్లాలో కానీ చికెను మటన్ బిర్యానీలో పెట్టట్లేదండి. మామూలుగా మీటింగ్లు జరుగుతున్నాయి తప్ప ఈ చికెన్లు, మటన్లు, బిర్యానీలు అవి జరగట్లేదు. ప్రచారంలో నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను తాయిలాలు పక్కన పెడితే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కార్యకర్తలు ఉచిత చూపిస్తుంటారు, వారి క్యాడర్ కూడా. ఈ నేపథ్యంలో ఎన్వి అనేది ప్రియంగా తినే అవకాశం ఉంది కదా, దానికి ఈ రేట్లకి ఇంకా నేపథ్యంలో ఇంకా వారికి వెజ్ భోజనమే శరణ్యం. వెజ్ భోజనం పెడితే నాన్ వెజ్ భోజనం పెట్టాలి తప్ప వెజ్ భోజనం పెడితే ఎవరు రారండి. వెజ్ భోజనం కంపల్సరీ కనీసం చికెన్ బిర్యానీ, చికెన్ మీల్స్తో పెడితేనే వస్తారు తప్ప పబ్లిక్. వెజ్ ఓన్లీ పెరిగానో చారణంతో రారండి ప్రజలు.
సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇన్ని రోజులు అంటే 43 రోజులు వ్యవధున్న ఈ తరుణంలో రాను రాను ఎన్నికలు అదే ప్రచారం జోరు అంటుకుంటుంది, అందరూ కూడా ఆకర్షితులు అవుతారు. కాకపోతే ఈ ధరల నిర్ధారణ విషయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పునరాలోచించిన అవసరం ఉందా? ఖర్చులు చాలవు సార్. ఎలక్షన్ కమిషన్ పునరాలోచించాలి సార్. నాకు తెలిసి 1 crore పెట్టాలి సార్ ఎమ్మెల్యేకి, ఒక 6 crores 5 crores ఉండాలండి ఎంపీకి అండి. 7 నియోజకవర్గాలు తిరగాలి కదా, 7 నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి ఇది చాలదండి, ఖర్చు చాలదండి. మునుపటితో చూసుకుంటే ఈ ధరలు ఏ విధంగా అనిపిస్తున్నాయి అభ్యర్థులకి? అదేవిధంగా పెంచారు. గతంలో చూస్తే 30 లక్షలు 35 లక్షలు మాత్రం ఉండి ఇప్పుడు 49 లక్షలు చేశారు. 60 లక్షల వరకు ఉంటుండే ఎంపీకి, అది కూడా 99 లక్షలు. కానీ వారికి ఇచ్చినట్టు ఎక్స్పెన్సివ్తో పాటు మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోయినా కూడాను ధరలు ఐటెం నిర్ధారణ, కేజీ మటన్ 500 రూపాయలకి కొనాలి, కేజీ చికెన్ 250 కూడా నిర్ధారించారు. అది సాధ్యమా ఈ అభ్యర్థులకి? సాధ్యం కాదు. సాధ్యం కాదు. మరి ప్రచారం ఎలా ముందుకు సాగుతుంది? ఓటర్లను ప్రసన్నం ఎలా చేసుకుంటారు? వారికి రోజువారీ ఖర్చుల విషయంలో కూడా వారు ఎలా గెచ్చేవారు? అమౌంట్ పెంచాలి వాళ్ళకి, అభ్యర్థులకి. సో అమౌంట్ పెంచినప్పుడు కూడా లాస్ట్ పేజ్లో ఉన్నాం మనం. అంటే లాస్ట్ పేజ్ మన స్టేట్ ఎలక్షన్ అసెంబ్లీతో పాటు పార్లమెంటు 43 రోజులు గడువు ఉంది. పెంచినా కూడా అమౌంట్ సరిపోతుందా? పెంచినా చాలదు. రేట్లు పెరిగాయి మార్కెట్లో. నన్ను కేజీ మటన్ 500 అంటే ఎవరెవరు ఫార్ములానే ఉండదు. అది చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఎన్నికలు ప్రచారంలో ఉన్న అభ్యర్థులకు మాత్రం ఈరోజు గుద్దుబండగా చెప్పుకోవచ్చు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలకు భిన్నంగా మార్కెట్లో ధరలు ఉన్నాయి. కేజీ మటన్ 500 రూపాయలకే కొనుగోలు చేయాలని ఇచ్చినటువంటి గైడ్లైన్స్ విషయంలో మార్కెట్లో చూస్తే ఇప్పుడే మనం చూసాం 900 రూపాయలు సాధారణ రోజుల్లో, 950 రూపాయలు ఏవైనా పండుగలు పర్వదినం. అదే చికెన్ విషయంకి వస్తే నాటుకోడి అయితే మాత్రం 1000-1200 రూపాయలు ధర పలుకుతున్న ఈ రోజుల్లో 250 రూపాయలకే చికెన్ కనుక కొనుగోలు చేసినట్టయితే కనుక అభ్యర్థులకు 43 రోజులు కాలం ఉంది. ప్రచారం జోరు అందుకుంటుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఆ ఓటర్లని ఆకట్టుకునేందుకు తాయిలాలు కంపల్సరీ. అదేవిధంగా వారికి విందుల రూపంలో మాత్రం ఎన్వీ లేకపోతే వాళ్ళు ఆకర్షితులు కారు, వెజ్ భోజనం పెడితే వాళ్ళు తీసుకునే పరిస్థితి. ఇటువంటి తరుణంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులకు ఇచ్చినటువంటి ఏదైతే ఎక్స్పెన్సివ్ పెంచినప్పుడు కూడాను ధరలు ప్రకటన విషయంలో మాత్రం చాలా తక్కువ చూపించారు. ఈ విషయంలో అభ్యర్థులు రాను వస్తున్నటువంటి ఈ తరుణంలో అంటే వారికి ఇచ్చినటువంటి ఎక్స్పెన్సివ్ కనీసం 10 రోజులకే పూర్తయ్యే పరిస్థితి. కొంతమంది మాత్రం సూచించే పరిస్థితి ప్రస్తుతం అంటే డబ్బు విలువ పడిపోయింది, అంటే మెటీరియల్ దొరికే పరిస్థితి లేని నేపథ్యంలో ఆహార పదార్థాలు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సాధారణ మనిషి కూడాను జీవనం సాగించలేనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ తరుణంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ ధరలు ఇంకా పెంచాలి, లేదనుకుంటే కనుక వారికి ఇచ్చినటువంటి ఎక్స్పెన్సివ్ అనే పెంచితే బాగుంటుందని ఒక సాధారణ ఓటర్లు చెప్తున్నారు. మరి ఈ విషయంలో అభ్యర్థులు ఇచ్చినటువంటి ఆ ఖర్చు లోపలే ఆ లెక్కలు చూపిస్తారా, లేకపోతే పొరపాటున ఎలక్షన్ కమిషన్ నిఘా కెమెరాకి చిక్కి అధిక ధరకు కనుక అంటే వెచ్చించినట్టయితే పడిన తర్వాత అంటే గెలిచిన తర్వాత కూడా 6 నెలల పాటు సస్పెన్స్కి గురవలసిన పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి అన్నటువంటి పరిణామాలు ప్రస్తుతం మాత్రం నెలకొన్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థులకు మాత్రం ఇది ఒక గుదిబండగా చెప్పుకోవచ్చు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇంకా ఆంధ్రప్రదేశ్ 4th పేజ్ కాబట్టి 43 రోజులు ఉన్న ఈ తరుణంలో ఈ ధరను అంటే వారికి ఇచ్చినటువంటి ఖర్చులనైనా పెంచాలి, లేకుంటే ధరలు ఏవైతే ఇచ్చారో ఆ ధరలను కూడా పెంచి మార్కెట్కి అనుకున్న ధరలను ప్రకటించి అవి కానీ ఇస్తే ఈరోజు క్యాండిడేట్లకి అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు అని కూడా సూచన చేస్తారు. మరి ఈ విషయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పునరాలోచిస్తుందా లేకపోతే ఇదే ధరలను కొనసాగిస్తుందా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.